పెట్రోల్, డీజిల్ ఈ రెండే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ ఇవే మన ప్రపంచాన్ని పొగతో నింపేస్తున్నాయి కూడా. రేపు అనే రోజు ఈ రెండు అయిపోతే పరిస్థితి ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా అంటారా? కానీ పెద్ద పెద్ద నౌకలు, విమానాలు ఈ బ్యాటరీలతో నడవలేవు. మరి వాటికి సొల్యూషన్ ఏంటి? అక్కడే ఎంట్రీ ఇస్తుంది గ్రీన్ అమ్మోనియా. దీన్నే సైంటిస్టులు ఫ్యూల్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటున్నారు. ఒక చిన్న ప్రశ్న, మన ప్రపంచాన్ని కాపాడేది ఏది అంటే ఏం చెప్తారు? డాక్టర్లు, సైనికులు అని చెప్తాం కదా. కానీ ప్రపంచ జనాభాలో సగం మందికి అన్నం పెడుతుంది ఈ అమ్మోనియా. అవును, మన వాడే ఎరువులు అమ్మోనియా నుండి వస్తాయి. ఇది లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే తిండి ఉండదు, తిండి లేకపోతే మనం జీవించలేం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే మన ప్రాణాన్ని కాపాడుతున్న అమ్మోనియానే మన పర్యావరణాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. అదేంటి? ప్రాణం కాపాడేది ప్రాణం తీయడమేంటి? ఇక్కడ సమస్య అమ్మోనియాది కాదు, దాన్ని తయారు చేసే విధానంది. అమ్మోనియాను చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక మంచి వంట వండటం కోసం కిచెన్లోని గ్యాస్ స్టవ్ని కాకుండా ఏకంగా ఇల్లుని తగలబట్టి ఆ ఇంటి మంట మీద వండటం లాంటిది. వింటానికి షాకింగ్గా ఉంది కదా, కానీ అదే నిజం. కానీ గ్రీన్ అమ్మోనియా మాత్రం అలా కాదు. ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రెండ్లా చెప్తే వినండి. గ్రీన్ అమ్మోనియా అంటే ఏదో కొత్త కెమికల్ కాదు, అదే అమ్మోనియా. కానీ తయారు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. పొగ రాకుండా, పర్యావరణానికి హాని లేకుండా తయారు చేస్తారు. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. కానీ అంతకంటే ముందు నార్మల్ అమ్మోనియాని ఎలా చేస్తారో చూద్దాం. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీకు మ్యాంగోస్ నుండి జ్యూస్ కావాలనుకోండి, ఏం చేస్తారు? పండులోని గుజ్జు మొత్తం తీసుకుంటారు, తొక్క మరియు టెంకను చేతబొట్లు పడేస్తారు. సింపుల్ కదా. అమ్మోనియా తయారీ కూడా సరిగ్గా ఇలాంటిదే. అమ్మోనియా తయారు చేయాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ సైంటిస్టులు న్యాచురల్ గ్యాస్ నుండి అంటే మీథేన్ నుండి కలెక్ట్ చేస్తారు. ఇదే మన కథలోని మామిడి పండు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. న్యాచురల్ గ్యాస్లో అంటే మీథేన్లో కార్బన్ మరియు హైడ్రోజన్లు కలిసిపోయి ఉంటాయి. ఇవి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. కానీ మనకు కేవలం హైడ్రోజన్ మాత్రమే కావాలి. మరి ఆ రెండింటిని ఎలా విడదీయాలి? దీనికోసం స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ అనే పద్ధతిని వాడతారు. అంటే బాగా వేడి చేసి నీటి ఆవిరిని ఈ గ్యాస్ మీదకి పంపిస్తారు. అప్పుడు ఆ వేడి తట్టుకోలేక ఆ బాండ్స్ అనేవి విడిపోతాయి. మనకు కావాల్సిన హైడ్రోజన్ వేరుపడిపోయింది. దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. కానీ ఆ మిగిలిన కార్బన్ ఊరుకోదు. అది కామ్గా ఉండకుండా ఆక్సిజన్తో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆ ఫ్రెండ్షిప్ని మనం కార్బన్ డైఆక్సైడ్ అంటాం. మనకు తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ అనేది విశ్వవాయువు. ఈ కార్బన్ డైఆక్సైడ్ చిమ్నీల ద్వారా బయటకు వచ్చేస్తుంది. గుర్తుందా? మామిడి పండు తొక్కను చెత్తలో పడేసినట్టు ఇక్కడ హైడ్రోజన్ తీసుకొని కార్బన్ని మనం గాలిలోకి వదిలేస్తున్నాం. అందుకే ఇది పొల్యూషన్. సరే, హైడ్రోజన్ వచ్చింది. మరి అమ్మోనియా ఎలా తయారవుతుంది? దీనికోసం గాలిలో నైట్రోజన్ని తీసుకొని ఆ నైట్రోజన్ని అలాగే మనం కలెక్ట్ చేసిన హైడ్రోజన్ని ఈ రెండింటిని కలుపుతారు. కానీ ఈ పని అంత ఈజీ కాదు. వీటిని కలపడానికి విపరీతమైన వేడి మరియు ప్రెజర్ కావాలి. మరి ఎంత వేడిని పుట్టించాలంటే ఏం చేయాలి? మళ్ళీ బొగ్గునో లేక పెట్రోల్లో మండించాలి. అంటే ప్రాసెస్ లోపల కార్బన్ వచ్చింది, అలాగే ఇప్పుడు కూడా కార్బన్ వస్తుంది. అంటే 2 సార్లు దెబ్బతిన్నాం. కాబట్టి ఇది హెవీ పొల్యూషన్. అందుకే దీన్ని గ్రే అమ్మోనియా అంటారు. కాబట్టి మనకు అర్జెంటుగా ఒక మార్పు కావాలి. ఇక్కడే సీన్లోకి వస్తుంది గ్రీన్ అమ్మోనియా. ప్రపంచానికి ఇది ఎందుకు అవసరం అంటే, దీంట్లో మనం వాడేది న్యాచురల్ గ్యాస్ కాదు. అంటే మీథేన్ వాడడం, కేవలం వాటర్ని మాత్రమే యూజ్ చేస్తాం. అవును, నీటిని కరెంట్తో విడగొట్టి దాని నుండి హైడ్రోజన్ని కలెక్ట్ చేస్తారు. ఆ కరెంట్ కూడా బొగ్గు నుండి కాదు, సోలార్ లేదా విండ్ పవర్ నుండి వస్తుంది. దీని తయారీలో 1 గ్రామ్ కూడా కార్బన్ రిలీజ్ అవ్వదు. అసలు వాటర్ నుండి హైడ్రోజన్ని ఎలా తీస్తారు? ముందుగా సైన్స్ని పక్కన పెట్టి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. మనం చూస్తున్న వాటర్ లిక్విడ్లో ఉంటుంది. కానీ దాన్ని మనం అటామిక్ లెవెల్లో చూస్తే దాంట్లో కొన్ని ప్రేమ జంటలు ఉంటాయి. ఆ జంటనే మనం H2O అంటాం. అంటే ఒక ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్తో డీప్ లెవెల్లో ఉంటాయి. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే వీటిని విడదీయడం అంత ఈజీ కాదు. వీటి మధ్య చిచ్చుపెట్టి వాటిని బ్రేకప్ చేయాలంటే మనకి ఒక బయట శక్తి కావాలి. ఆ శక్తి పేరే కరెంట్. ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఒక పెద్ద ట్యాంక్లో నీళ్ళు పోసి 2 రాడ్లను పెడతారు. ఒకటి యానోడ్ అంటే పాజిటివ్, అండ్ మరొకటి క్యాథోడ్ అంటే నెగిటివ్. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో కరెంట్ నీటిలోకి వెళ్తుంది. అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నీటిలో ఉండే బాండ్స్ అనేవి తెగిపోతాయి. హైడ్రోజన్ గ్యాస్ రూపంలో క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆక్సిజన్ కూడా గ్యాస్ రూపంలో యానోడ్ దగ్గరికి వెళ్తుంది. మనకు కావాల్సింది ఆ హైడ్రోజనే. దాన్ని పైపుల ద్వారా కలెక్ట్ చేసి సిలిండర్స్లో స్టోర్ చేస్తారు. ఈ ప్రాసెస్నే ఎలక్ట్రాలిసిస్ అంటారు. అంటే మనం హైడ్రోజన్ని కలెక్ట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది నైట్రోజన్. మీ చుట్టూ ఉన్న గాలిని
ఒక్కసారి చూడండి, ఏమీ కనిపించట్లే కదా. కానీ ఆ గాలిలో 78% నైట్రోజన్ ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఈ నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసిపోయి ఉంది. అంటే బియ్యంలో రాళ్ళు ఎలా కలిసి ఉంటాయో అలానే నైట్రోజన్ కూడా ఆక్సిజన్తో కలిసిపోయి ఉంది. మనం బియ్యంలో రాళ్ళు ఏరినట్టు గాలి నుండి నైట్రోజన్ చేతితో ఏరలేం కదా. మరి వీటిని ఎలా సెపరేట్ చేస్తారు? ఇక్కడే ఎయిర్ సెపరేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇది అర్థం కావడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వాటర్ని ఆల్కహాల్ని కలిపేశారు అనుకోండి, వాటిని మళ్ళీ ఎలా వేరు చేస్తారు? చాలా సింపుల్. ఎలా అంటే ఆ రెండింటిని వేడి చేస్తే ఆల్కహాల్ త్వరగా బాయిల్ అయిపోయి పైకి వచ్చేస్తుంది. నీళ్ళు గిన్నెలో ఉండిపోతాయి. ఎందుకంటే ఒక్కో దానికి ఒక్కో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సేమ్ ఇదే లాజిక్ని యూజ్ చేసుకుని నైట్రోజన్ని ఆక్సిజన్ని వేరు చేస్తారు. కానీ ఇక్కడ వేడి చేయరు, కూల్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముందు గాలిని పెద్ద పెద్ద మిషన్స్లోకి పంపించి బాగా కంప్రెస్ చేస్తారు. ఎంతలా అంటే దెబ్బకి గాలి వేడెక్కిపోతుంది, అంతలా కంప్రెస్ చేస్తారు. ఆ తర్వాత వేడి గాలిని సడన్గా చల్లబరుస్తారు. ఎంత చల్లగా అంటే -200 degrees వరకు కూల్ చేస్తారు. అంత చలికి గాలి తట్టుకోలేక గ్యాస్ రూపం నుండి లిక్విడ్లో మారిపోతుంది. దీన్నే మనం లిక్విడ్ ఎయిర్ అంటారు. ఇప్పుడు అసలు మ్యాజిక్. ఆ లిక్విడ్ గాలిని నెమ్మదిగా వేడి చేస్తారు. నైట్రోజన్కి ఆక్సిజన్కి బాయిలింగ్ పాయింట్స్ వేరువేరుగా ఉంటాయి. ఈ డిఫరెన్స్ వల్ల నైట్రోజన్ మాత్రమే గ్యాస్ రూపంలోకి మారి పైకి వచ్చేస్తుంది. ఆక్సిజన్ మాత్రం ఇంకా లిక్విడ్లానే ఉంటుంది. అలా తెలివిగా టెంపరేచర్ని వాడి నైట్రోజన్ మాత్రమే దొంగలిస్తారు. ఇప్పటిదాకా మనం నైట్రోజన్ని హైడ్రోజన్ని వేరు చేసాం. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ ఆ రెండింటిని కలపటం. వినటానికి ఈజీగానే ఉంటుంది, కానీ కెమిస్ట్రీలో ఇది మిషన్ ఇంపాసిబుల్ లాంటిది. ఎందుకంటే నైట్రోజన్ చాలా మొండిది. ఇది ఎవరితో కలవడానికి ఇష్టపడదు. మరి ఎలాంటి మొండి నైట్రోజన్ ఒప్పించి హైడ్రోజన్ బలవంతంగా ఎలా కలపాలి? ప్రపంచాన్ని మార్చేసిన ఆ టెక్నిక్ పేరే హ్యాబర్-బోష్ ప్రాసెస్. అదేంటో క్లియర్గా చూద్దాం. ముందు ఒక చిన్న లాజిక్ని అర్థం చేసుకుందాం. నైట్రోజన్ అనేది ఒక మొండి కుర్రాడు లాంటిది. దీంట్లో 2 ఆటమ్స్ ఉంటాయి. ఈ 2 ఆటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే వీటిని సెపరేట్ చేయడం మామూలు విషయం కాదు. మరోపక్క హైడ్రోజన్ నైట్రోజన్తో కలవడానికి రెడీగా ఉంటుంది. కానీ నైట్రోజన్ మాత్రం మాట వినకుండా మొండిగా ఉంటుంది. మరి ఈ మొండి నైట్రోజన్ ఒప్పించి హైడ్రోజన్తో పెళ్లి చేయాలంటే మామూలు మాటలా? అస్సలు పనవద్దు. దానికి 3 కండిషన్స్ కావాలి. ఒకటి విపరీతమైన ప్రెజర్, అండ్ మరొకటి భయంకరమైన వేడి, అండ్ మరొకటి ఒక మధ్యవర్తి కావాలి, అంటే పంతులు కావాలి. ముందుగా ఈ 2 గ్యాసులను ఒక ఛాంబర్లోకి పంపి హై ప్రెజర్తో కంప్రెస్ చేస్తారు. దానివల్ల మాలిక్యూల్స్ అన్నీ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తాయి. కానీ దగ్గరకు వస్తే సరిపోదు, రియాక్షన్ జరగాలి. అందుకే ఆ కంప్రెస్డ్ ఎయిర్ని బాగా హీట్ చేస్తారు, అంటే వేడి చేస్తారు. ఆ వేడికి నైట్రోజన్ బాండ్స్ బలహీనపడతాయి. బలహీనపడి ఆ 2 కూడా సెపరేట్ అవుతాయి. ఎంత చేసినా కూడా అవి మొండికేస్తాయి. ఇక్కడే ఎంట్రీ ఇస్తాడు మన పంతులు, అంటే మధ్యవర్తి, అంటే ఐరన్. ఛాంబర్ లోపల ఐరన్ ముక్కలు వేస్తారు. ఈ ఐరన్ ముక్కలు ఏం చేస్తాయి అంటే ఛాంబర్లో ఉన్న నైట్రోజన్ని హైడ్రోజన్ని తనపై కూర్చోబెట్టుకొని వాటిని దగ్గర చేసి ఇక కలవండ్రా బాబు అని చెప్పి వాటిని కలిపేస్తాయి. దీన్నే కెమిస్ట్రీలో కటాల్సిస్ అంటారు. ఈ ఐరన్ లేకపోతే ఈ ప్రాసెస్ అవ్వదు, మనకు అమ్మోనియా రాదు. ఫైనల్గా ఆ వేడి, ప్రెజర్ మరియు ఐరన్ దయ వల్ల ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్తో కలిసి అమ్మోనియాగా మారుతుంది. కానీ రియాక్టర్లో ఇది గ్యాస్లా ఉంటుంది. దాన్ని వెంటనే చల్లబరిచి లిక్విడ్లో మార్చి ట్యాంకర్లో నింపుతారు. ఇదే మన పొలాలకు వెళ్ళే ఎరువు. ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న అమ్మోనియాలో 80% కేవలం ఎరువుల కోసం మాత్రమే వాడుతున్నారు. కానీ ఎన్నాళ్ళు మనం వాడింది గ్రే అమ్మోనియాని. ఇప్పుడు కంపెనీలు గ్రీన్ అమ్మోనియాని తయారు చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే షిప్స్ కోసం. ప్రపంచంలో ఉన్న షిప్స్ అన్నీ కూడా బంకర్ ఫ్యూల్ అని చెత్త ఆయిల్ని వాడుతున్నాయి. అవి చేసే పొల్యూషన్ అంతా ఇంత కాదు. కానీ ఫ్యూచర్లో షిప్స్ అన్నీ కూడా ఈ ఫ్యూల్కి బదులుగా అమ్మోనియాని వాడబోతున్నాయి. అమ్మోనియా మండినప్పుడు పొగ రాదు, కేవలం నైట్రోజన్, నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ అమ్మోనియా షిప్స్ని ఆర్డర్ చేశాయి. 2030 కల్లా సముద్రాలు క్లీన్గా మారబోతున్నాయి. పెట్రోల్ ఎలాంటిదంటే పాతకాలపు ల్యాండ్లైన్ ఫోన్ లాంటిది. కానీ గ్రీన్ అమ్మోనియా మాత్రం లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంటిది. ప్రపంచం మొత్తం అప్డేట్ అవుతుంది. ప్రతి కంట్రీకి 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి 2050 కల్లా పొగ రావటం ఆపియాలి, అండ్ మరొకటి వేరే కంట్రీ సాయిల్ మీద బేస్ అవ్వకూడదు. ఈ రెండింటిని సాధించగలిగే ఏకైక ఆయుధం ఈ గ్రీన్ అమ్మోనియా. మన ఇండియాకి పెట్రోల్ కావాలన్నా, డీజిల్ కావాలన్నా వేరే కంట్రీస్ మీద బేస్ అవుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన మనీ మొత్తం అంతా కూడా బయటకు పోతుంది. కానీ గ్రీన్ అమ్మోనియా చేయాలంటే మనకేం కావాలి? సన్లైట్ కావాలి, వాటర్ కావాలి, అండ్ గాలి కావాలి. ఈ 3 కూడా మన కంట్రీలో పుష్కలంగా ఉంటాయి. అంటే మన ఫ్యూల్ని మనమే తయారు చేసుకోవచ్చు. ఎవరి కాళ్ళు కూడా పట్టుకునే అవసరం లేదు. అందుకే ఇండియా కూడా ఇందులో వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది.
ఇక రెండోది బిజినెస్ ఆపర్చునిటీ. యూరప్, జపాన్ లాంటి దేశాల్లో ఎండ తక్కువగా ఉంటుంది, అంటే వాళ్ళు ఈ గ్రీన్ అమ్మోనియాని తయారు చేయలేరు. సో ప్లాన్ ఏంటంటే మనం ఇక్కడ తక్కువ ఖర్చుతో ఈ గ్రీన్ అమ్మోని తయారు చేసి ఆ కంట్రీస్కి అమ్ముకోవచ్చు. అంటే ఒకప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఆయిల్ని అమ్మి ఎలా డబ్బులు సంపాదించాయో రేపు మనం కూడా అలానే సంపాదించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.